ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 63వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆంజనేయ స్తుతిలో చతుర్థ శ్లోకం. కృతాభీరనాదం క్షితిక్షిప్తపాదం ఘనక్రాంతభృంగం కటిస్థోరుజంఘం వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాస్మం జయశ్రీ సమేతం భజే రామదూతం. కృతాభీరనాదం భయంకరమైన గర్జన చేస్తారు స్వామివారు. రాక్షసులను చూడగానే కోపం వచ్చేస్తుంది ఆయనకి. గర్జన చేస్తారు, భయంకరమైన గర్జన. కృతాభీరనాదం భయంకరమైన నాదం. క్షితిక్షిప్తపాదం కోపంతో నేల మీద అడుగును గట్టిగా వేస్తారు. ఘనక్రాంత భృంగం ఒక్కసారిగా మేఘధ్వని ఎలా ఉంటుందో అలా ఆయన గర్జన వ్యాపిస్తుంది. కటిస్థోరుజంఘం కటిస్థ ఉరుజంఘం నడుం మీద చేతుల్లో పెట్టుకుంటారు స్వామి. కటిస్థ ఉరుజంఘం అలాగే తొడల మీద చేతులు పెట్టుకుంటారు. వియద్వ్యాప్త కేశం ఆయన కేశములు ఆకాశమంతా నిండిపోయి ఉంటాయి. భుజాశ్లేషితాస్మం ఆయన భుజాల మీద పర్వతాలు ఉంటాయి రాక్షస సంహారం కోసం. భజే అలాంటి స్వామివారు. జయశ్రీ సమేతం భజే రామదూతం. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి జయమే కదా. రామాయణంలో కానీ పరాశర సంహితలో కానీ అంటే ఆంజనేయ స్వామి వారి చరిత్రను పరాశరులు వారు వ్యాసుల వారి తండ్రి గ్రంథం రాశారు. దాని పేరు పరాశర సంహిత. ఆ పరాశర సంహితలో ఆంజనేయ స్వామి వారి చరిత్ర, ఆంజనేయ స్వామి వారి విభిన్న మంత్రాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి 120 అధ్యాయాలతో ఉంటుంది బృహద్ గ్రంథం. ఇంకా రామాయణంలో ఉత్తరకాండలో మొత్తం కిష్కింధకాండ నుంచి ఉత్తరకాండ వరకు ఆంజనేయ స్వామి వారు లేకుండా రామాయణం జరగలేదు. అలాంటి స్వామివారు రామదూత. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి జయమే. జయశ్రీ సమేతం భజే రామదూతం. కృతాభీరనాదం క్షితిక్షిప్తపాదం ఘనక్రాంతభృంగం కటిస్థోరుజంఘం వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాస్మం జయశ్రీ సమేతం భజే రామదూతం. 63వ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబడం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. అద్భుతమైన శ్రీకాళహస్తి ఉపాఖ్యానం మనకు ఈ శ్లోకంలో తెలియజేశారు శంకర్లు వారు. కన్నప్ప అనే భక్తుడు ఆటవికుడు తిన్నడు అంటుంటారు. స్వామివారి నేత్రానికి దోషం కలిగిందని, ఆయన కంటి వెంట రక్తబొట్లు కనిపిస్తున్నాయని బాధపడి తన కన్నును అప్పగించేశాడు. బాణంతో కన్నును పేకలించి కంటిగురుడును స్వామివారి కంటి దగ్గర అప్పగించాడు. అంచేత కన్నప్ప అన్నారు. భక్తితో చేసినవన్నీ కూడా దోషం అనిపిస్తాయి, కానీ అతని భక్తికి నిదర్శనాలు. రెండో కంటికి కూడా ఎర్రటి చుక్కలు కనిపించేటప్పటికీ అయ్యో స్వామివారికి రెండో కంటికి కూడా దోషం తగిలింది అని చెప్పి కన్ను పెకలించి ఎక్కడ పెట్టారో గుర్తు కోసం తన కాలితో అక్కడ తుడిచాడు. అక్కడ గుర్తు పెట్టాడు. రెండో కంటిని కూడా పెకలించి పెట్టేశాడు. అంతకుముందు ఏం చేశాడు? శివలింగంపై మాలిన్యం ఉంటే తన కాలి చెప్పుతో తుడిచేశాడు. అభిషేకం చేయాలి, చేతులతో తెస్తే అప్పటి వరకు నీళ్లు ఉండట్లేదు. దేంతో తెస్తాడు? అంచేత స్వర్ణముఖి నది నుంచి తీసుకురావాలి నీరు. నోటితో నీళ్లు పొక్కిరించి అభిషేకం చేశాడు. ఇంకా నైవేద్యం ఏమిటి? తను కొంత తిన్నాడు అడవి పంది మాంసాన్ని, మిగిలిన నైవేద్యంగా పెట్టాడు. అతని సంస్కారహీనుడే, భక్తి శ్రద్ధలు గొప్పవి. అదే ఇక్కడ చెప్పారు. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే
గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకవళం నవ్యోపహారాయతే భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. మార్గావర్తిత పాదుక, దారిలో చాలాసార్లు తిరిగిన అది పాదరక్ష చెప్పు. పశుపతే, శివుడి యొక్క అంగస్య శరీరానికి కూర్చాయితే తుడిచినట్టుగా అనిపిస్తుంది. ఆ చెప్పులు తుడిచినట్టుగా కూర్చులాగా అనిపించింది. గండూష అంబు నిషేచనం, నోటితో బుక్కించిన నీటితో చల్లటం. పురూపోహో, ఆ పరమేశ్వరుడికి దివ్యాభిషేక అయితే దివ్యమైన అభిషేకం అయింది. కించిత్ భక్షిత మాంస శేష కవడం, కొంచెం తిన్న తర్వాత మిగిలినటువంటి మాంసభావం ముద్ద ఆ స్వామివారికి ఎలా అనిపించింది? అది నవ్యోపహారాయతే, కొత్తగా నైవేద్యం పెట్టినట్టు అనిపించింది. అహో, ఎంత ఆశ్చర్యం! భక్తి కిం నకరోతి, భక్తి దేన్ని చేయకుండా ఉంటుంది? ఆ భక్తికి శ్రద్ధ ముఖ్యం, కానీ ఏది తెచ్చాడు, ఏది పెట్టాడు, ఎలా చేశాడు కాదు. అది ఏదైనా చేస్తుంది. ఉదాహరణ, వనచర భక్తావతంసాయితే, వనచర భక్తావతంసాయితే, భక్తులలో శ్రేష్ఠుడయ్యాడు ఆ ఆటవికుడు. అడవిదారులో తిరిగి అపరిశుద్ధమైన చెప్పుతో శివలింగాన్ని తుడిచాడు. నోటితో బుక్కుని నీటితో శివలింగంలో చోటు తెలివిగా దివ్యమైన అభిషేకం అయింది. కొంచెం తినగా మిగిలిన మాంసఖండాన్ని స్వామి దగ్గర పెట్టడం కొత్త నైవేద్యం అయింది. ఏం ఆశ్చర్యం! ఆటవికుడు భక్తులకు తరమానికి పోయాడు కదా. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకవళం నవ్యోపహారాయతే భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. సర్వేభ్యః పరమేశ్వరస్య దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.